ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీలో కూడా మంచి ర్యాలీ అయితే వచ్చింది పుట్ సైడ్. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ఎంట్రీ రాలేదు, కానీ సెన్సెక్స్లో అయితే ఒక్క ఎంట్రీ వచ్చింది. రోజు మొత్తం మీద కూడా మనకు ఒకే ఒక ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ కూడా మనకి 341 పాయింట్ల టార్గెట్ హిట్ అయింది. చూపిస్తాను. ఇక్కడ మనం 310 దగ్గర 82,700 పుట్ ఆప్షన్ని 310 దగ్గర మనం బై చేసాము. 299 స్టాప్ లాస్, అంటే 11 పాయింట్ స్టాప్ లాస్. మన టార్గెట్ 651, అంటే 341 పాయింట్లు టార్గెట్. ఇక్కడ ఇంత పెద్ద టార్గెట్ ఎందుకు ఇచ్చామంటే, యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ, మన స్ట్రాటజీ ప్రకారం ఇంత టార్గెట్ వచ్చింది కాబట్టి ఇచ్చాము. స్ట్రాటజీ ఏంటనేది చెప్తాను మీకు. మనకి ఈ రోజు అయితే ఈ ఒక్క ఎంట్రీ దొరికింది. ఈ ఒక్క ఎంట్రీ అది కూడా టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ మార్నింగ్ మన లెర్నింగ్ గ్రూప్లో ఇక్కడ చూస్తే మార్నింగ్ లెర్నింగ్ గ్రూప్లో ఇక్కడ మనం 9:30కి పీ సైడ్ సెన్సెక్స్ పీ సైడ్ ఎంట్రీ వచ్చిందని చెప్పి, మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ వచ్చిందని చెప్పి ఇక్కడ పోస్ట్ చేసాము. దానికి ఎంట్రీ 341 పాయింట్ టార్గెట్, 300 అబౌవ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. ఈ స్ట్రాటజీ నేర్చుకున్న వాళ్ళు అయితే ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ ఎంట్రీ పడుతుంది మనకి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది ఇక్కడ పోస్ట్ చేశాను. తర్వాత ఎంట్రీ పైకి వెళ్ళకుంది మనం కాస్ట్ చేయొద్దు. కాస్ట్ అనేది అసలు మన స్ట్రాటజీలోనే లేదు. ఇప్పుడు చూస్తే మనకు అది 11:20 కల్లా టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ 11:20 కల్లా టార్గెట్ ఇచ్చింది. దీని తర్వాత మనకి ఎటువంటి ఎంట్రీ అనేది రాలేదు. ఇక్కడ తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత 651 దగ్గర 920 దాకా వెళ్ళింది. కానీ మనకి ఎటువంటి ఎంట్రీ చూపించలేదు. సి సైడ్ కానీ పీ సైడ్ కానీ మనకి ఎటువంటి ఎంట్రీ చూపించలేదు కాబట్టి మనం నెక్స్ట్ ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటేనే, మీ దగ్గర పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంటేనే ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి రండి. ఆ స్ట్రాటజీని కూడా మినిమం ఒక 6 నెలలు, మినిమం 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ కూడా కాదు, లైవ్ టెస్ట్ చేయండి. లైవ్ టెస్ట్లో కదిలే క్యాండిల్స్ మధ్యలో ఒక స్ట్రాటజీని, మీరు ఏదైతే స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటారో ఆ స్ట్రాటజీని కదిలే క్యాండిల్స్ మధ్యలో వేసి మార్కెట్ని ప్రశ్నించండి. మార్కెట్ని, ఇది నేను ఒక స్ట్రాటజీ నేర్చుకున్నాను, ఇది కరెక్టా కాదా, ఒక స్ట్రాటజీ తెచ్చి నీ ముందు పెడుతున్నాను, దీని యాక్యురసీ ఎంత, దీని విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అని మార్కెట్ కొంచెం టైం ఇవ్వండి. దాన్ని లైవ్ మార్కెట్లో వేసి చెక్ చేయండి. అంతేగాని ఎవరో ఒక స్ట్రాటజీ చెప్పారని ఒక వారం నేర్చుకొని వారం తర్వాత తీసుకొచ్చి దాన్ని లైవ్ మార్కెట్లో రియల్ మనీతో ట్రేడ్ చేస్తే లాస్ అవుతారు. మినిమం ఒక 6 మంత్స్ అయితే ఏదన్నా ఒక స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత మినిమం ఒక 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ కూడా కాదు, లైవ్ టెస్ట్లో చేయండి. లైవ్లో టెస్ట్ చేయండి. ఇది ఏది లేకుండా ఒక వారం, ఒక నెల నేర్చుకుంటే వస్తా. అసలు నీకు మార్కెట్ పరిచయమైన దగ్గర నుండి నువ్వు మార్కెట్తో గడిపిన రోజులు ఎన్ని, మార్కెట్తో గడిపిన సమయం ఎంత, నువ్వు మార్కెట్ ఖర్చు చేసిన సమయం ఏది, నువ్వు మార్కెట్ ఏకాంతంగా గడిపిన రాత్రులు ఎన్ని, నువ్వు మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మార్కెట్తో ఎన్ని సంవత్సరాలు సహవాసం చేశావు. ఇది ఏం లేకుండా ఎవడో స్ట్రాటజీ చెప్పాడు, ఒక స్ట్రాటజీ ఇచ్చాడు, ఒక వారం టెస్ట్ చేశాను, దీన్ని తీసుకెళ్ళి నేను నిజమైన డబ్బులతోటి, రియల్ మనీ తోటి ట్రేడ్ చేస్తానంటే వాడేదో చెప్తాడు, చివరికి లాసే వస్తుపోయేది నీ డబ్బులే. ఇప్పుడు జేబులో డబ్బులున్న ప్రతి ఒక్కడు ఆప్షన్లో ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్లో ట్రేడ్ అనేది ఎవరైనా చేయొచ్చు. కానీ నిజంగా ధైర్యం ఉన్నవాడే, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉన్నవాడే ప్రాఫిట్ తీయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం 310 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇది మార్కెట్ 570 దాకా వెళ్ళింది పైకి. 570 నుంచి 100 పాయింట్లు కింద పడింది. ఈ 100 పాయింట్లు కింద పడిన అరగంటలో నీ సైకాలజీ ఎలా ఉందనేది ట్రేడింగ్. నీ మైండ్లో కాస్ట్ చేద్దామా, ఎగ్జిట్ అవుదామా, ఇలాంటి క్వశ్చన్స్ ఏం రాకూడదు. నేను ఒక స్ట్రాటజీని నమ్మాను, అది నాకు టార్గెట్ చూపించింది, హిట్ అయితే టార్గెట్ లేదా స్టాప్ లాస్, దానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని 100 పాయింట్లు కింద పడగానే అని సైకాలజీ మార్చుకొని ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పైకి పోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యి అలా ట్రేడ్ చేయకూడదు. తర్వాత మన టార్గెట్ హిట్ అయిన తర్వాత ఆ మార్కెట్ మళ్ళీ చాలా పైకి వెళ్ళింది, 920 దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ ఒకటి చెప్తారు, పైన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, కింద సపోర్ట్ లెవెల్ ఉంది అని. ఇలాగే ఒక గీత గీసో లేదా ఒక బాక్స్ వేసో చెప్తారు. అసలు నువ్వెవడివి? ఒక గీత గీసో ఒక బాక్స్ వేసో మార్కెట్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవడివి? ఎప్పుడో 1990లో ఎవడో చెప్పాడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉందని. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చే ట్రేడర్స్ మీద బలవంతంగా రుద్ది ఇక్కడి నుంచే కిందకి వెళ్తే, ఇక్కడి నుంచే పైకి వెళ్తే ఎందుకు వెళ్ళింది? నువ్వు గీసిన గీతం లక్ష్మణ రేఖ, నువ్వేమైనా లక్ష్మణుడా? మార్కెట్ ఏమన్నా సీతాదేవా? పరిస్థితులను బట్టే సీతాదేవి గీత దాటాల్సి వచ్చింది. మార్కెట్ ముందు నువ్వెంత, నువ్వు గీసిన గీత ఎంత? అసలు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అసలు పెద్ద హంబక్, మాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ లేకపోతే ఈ క్యాండిల్లో మనకు బయ్యర్ ప్రెజర్ ఎంత ఉంది, సెల్లర్ ప్రెజర్ ఎంత ఉంది, ఈ క్యాండిల్ అసలు ఎలా ఫామ్ అయింది, ఆ రోజు సెంటిమెంట్ బై సైడ్ ఉందా, సెల్ సైడ్ ఉందా, ఇవేం తెలుసుకోకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మార్కెట్ ఇక్కడి నుంచే పైకి వెళ్ళిద్ది. మీరు చూస్తే సెన్సెక్స్ స్పాట్ చార్ట్లో ఇండెక్స్లో ప్రైస్ ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా వస్తే ప్రీమియంలో ఇక్కడ దాకా వస్తుంది.
ఇంకెక్కడ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్. 25 MA, 30 MA లేకపోతే 50 MA, 50 MA లేకపోతే 25 MA రెండు క్రాస్ అయిన తర్వాత పైకి వెళ్ళింది మార్కెట్, లేకపోతే వాటన్నిటి క్రాస్ చేసి కిందకు వస్తుంది. అదే స్ట్రాటజీ. అసలు పనికి రాని ఇండికేటర్లు అవి గతంలో వచ్చిన ఇండికేటర్స్ యొక్క స్టాటిస్టిక్స్ ఆధారంగా వాటి యావరేజ్ని బేస్ చేసుకోనో లేదా వాటి క్యాలిక్యులేషన్ బట్టో ఉంటుంది. అంటే ఆ ఇండికేటర్ ఏం చెబుతుంది, నిన్న ఉన్న విధంగానే ఈ రోజు కూడా ట్రేడర్ మైండ్ సెట్ ఉంటుంది అని చెప్పిద్ది. అంటే నేను బై చేస్తే ట్రేడర్ నేను పిఈ బై చేస్తే ఈ రోజు కూడా పిఈనే బై చేస్తాడని చెప్పిద్ది. అసలు పనికి రాని ఇండికేటర్లు, ఏ ఇండికేటర్ కూడా వర్క్ అవ్వదు. జస్ట్ ట్రెండ్ తెలుసుకోవడానికి ఏదో సూపర్ ట్రెండ్ లాంటి ఒక ఇండికేటర్, అంటే ఎటువైపు ఉంది మార్కెట్ని తెలుసుకుని ఒక సూపర్ ట్రెండ్ లాంటి ఏదైనా ఇండికేటర్ ఒకటి సపోర్ట్గా తీసుకోవాలి తప్పితే ఏ ఇండికేటర్ కూడా పనిచేయదు. నీ సొంతగా నువ్వు బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దానికి బాగా పదును పట్టి లైవ్ మార్కెట్లో టెస్ట్ చేసిన తర్వాతనే ఆప్షన్ జోలికి రా. లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులతో నిఫ్టీ 50లో ఏమైనా మంచి స్టాక్స్ చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో. ఆప్షన్ జోలికి రావద్దు. ఆడెవడో కాల్స్ ఇస్తాడు, ఇడోడో అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాడు. కాల్స్ ఇచ్చినా అకౌంట్ హ్యాండ్లింగ్ చేసినా కొంతకాలమే, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నీ అకౌంట్ మొత్తం ఖాళీ చేసి నేను బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా జెన్యున్గా నేర్పించే వాళ్ళు ఉన్నారు, కానీ లైవ్లో చేయకూడదు, స్ట్రాటజీలు చెప్పకూడదు అని సెబీ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అంటే కొత్తగా వచ్చే ట్రేడర్ ఎక్కడా నేర్చుకోకూడదు. వాడు ఎక్కడా నేర్చుకోకుండా ఎలా ట్రేడ్ చేస్తాడు? ట్రేడ్ చేసినా సరే డబ్బులు పోగొట్టుకోవడమే. అసలు ఈ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ని 7th క్లాస్ నుంచే పిల్లలకు నేర్పించాలి. ఒక ఎకనామిక్స్ సబ్జెక్ట్లో యాడ్ చేసి 7th క్లాస్ నుంచే నేర్పించాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టకూడదు, యూట్యూబ్లో అందరూ దొంగలు ఉన్నారు, చాలామంది మోసం చేస్తున్నారు అనుకుందాం. మరి ఎక్కడ నేర్చుకోవాలి? నేర్చుకున్నాడు ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరికి వాళ్ళు సొంతగా నేర్చుకోవాలంటే అనుభవాలే పాఠాలు అవ్వాలి, లాస్లే గురువులు అవ్వాలి. అలా చేయాలంటే నీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు మార్కెట్ దగ్గర తాకట్టు పెట్టాలి. మార్కెట్కి చాలా టైం ఇవ్వాలి. నీ సొంతగా ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి అంటే మార్కెట్కి చాలా టైం ఇవ్వాలి, నువ్వు మార్కెట్తో చాలా టైం గడపాలి. సో పర్ఫెక్ట్ స్ట్రాటజీ నేర్చుకోకుండా ఆప్షన్స్లో అయితే ట్రేడ్ చేయొద్దు. ఈరోజు 340 పాయింట్లు టార్గెట్ తీసాను అంటే నా దగ్గర పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. నా దగ్గర ఉన్న మెంబర్స్కి కూడా నేను అదే నేర్పించాను. ఎంట్రీ వస్తే వాళ్ళే నాకు మెసేజ్ పెడతారు, సార్ ఎంట్రీ వచ్చిందని. సో మీకు ఇలాంటి పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలంటే ఓన్లీ ఆప్షన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీలో టార్గెట్ అనేది 60 పాయింట్సే ఉంటుంది కాబట్టి మూమెంట్ తక్కువగా ఉంటుంది. సెన్సెక్స్లో, బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయండి. మీకు ఈ స్ట్రాటజీ నేర్పించడమే కాదు, లైవ్ మార్కెట్లో 1 మంత్ లైవ్ మార్కెట్లో దీన్ని ప్రూవ్ చేసిన తర్వాతనే మీ రియల్ మనీతో ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీ ఉపయోగించి మనం నిన్న కూడా 123 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండిట్లో కలిపి 123 పాయింట్లు ప్రాఫిట్ బుక్ చేసాము. ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఇది మన ఫస్ట్ ట్రేడు. ఇక్కడ దీంట్లో మనకు 11 పాయింట్లు స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది నిన్నటిది. తర్వాత ఇక్కడ 14 పాయింట్లు మనకి రెండో ట్రేడ్లో. ఇక్కడ మనం 125 పాయింట్స్ తీసాము సెన్సెక్స్లో. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకు 23 పాయింట్సే వచ్చినాయి. మొత్తం మనకి స్టాప్ లాస్లు పోగా 123 పాయింట్స్ అయితే నేను బుక్ చేశాము. మీకు ఈ స్ట్రాటజీ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. దీన్ని మీకు నేర్పించి లైవ్లో ప్రూవ్ చేస్తాను, 1 మంత్ లైవ్లో ప్రూవ్ చేస్తాను. చూద్దాం రేపటి మార్కెట్ మన స్ట్రాటజీ ఎలాంటి అవకాశం ఉందో చూసి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.